నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ఘనకార్యం భారతదేశానికి ఆర్థిక నష్టాల్ని, కష్టాల్ని మిగిల్చింది. ఈ వీడియోలో ఇదే అంశాన్ని డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ద్విజాతీయ సిద్ధాంతం ఆధారంగా భారత్, పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు ఒకే దేశంగా ఏర్పడి పరిపాలన ప్రారంభించాయి. అయితే ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ల మధ్య కాలానుగుణంగా, భౌగోళికంగా, భాషాపరంగా, రాజకీయ, ఆర్థిక కారణాల రీత్యా డిఫరెన్సెస్ ప్రారంభమయ్యాయి. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు భౌగోళికంగా, భాషాపరంగా భిన్నమైన సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు కలిగిన ప్రాంతాలు. దాంతో ఈస్ట్ పాకిస్తాన్లో పాకిస్తాన్ మీద ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. ముఖ్యంగా షేక్ రెహమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్ విమోచన సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ని సెపరేట్ దేశంగా, బంగ్లాదేశ్గా ఏర్పడాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈ ఉద్యమానికి షేక్ రెహమాన్కి భారతదేశంలోని రా రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ పూర్తిగా అన్ని రకాల సహాయ సహకారాల్ని అందించింది. దీంతో ఈస్ట్ పాకిస్తాన్లో ఉద్యమం ఉధృతమైంది. దీన్ని గుర్తించిన పాకిస్తాన్ తన సైన్యాన్ని ఈస్ట్ పాకిస్తాన్కి పంపించి అక్కడ ముఖ్యంగా హిందూ మైనారిటీ వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్సు, డాక్టర్లు, సినీ కళాకారులు, స్టూడెంట్ నాయకుల మీద దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడుల్లో, ఈ ఉద్యమంలో సుమారుగా ఆ సమయంలో 3 లక్షల మంది ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు చనిపోయినట్లు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ చెప్తుంటాయి. ఈ రకంగా ఈస్ట్ పాకిస్తాన్లో సైన్యం దమనకాండ ఎక్కువ అవడంతో అక్కడి నుంచి ప్రజలు శరణార్థులుగా ఇండియాలోని వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ ప్రాంతానికి తరలిపోయారు. దీంతో శరణార్థుల సమస్య భారతదేశానికి ఒక తలనొప్పిగా మారింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ శరణార్థుల సమస్యని పరిష్కరించాలని తలచి దానికి పాకిస్తాన్ మీద 1971లో ఒక యుద్ధాన్ని ప్రకటించింది. భారత సైన్యం అటు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లోని సైనిక స్థావరాల మీద, భూ ప్రాంతాల మీద దాడి చేసి ముఖ్యంగా 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది. ఈ రకంగా 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవడంతో పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించింది. తమ సైనికుల్ని తమకు అప్పగించాలని యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి, షేక్ రెహమాన్ని ఆ దేశ ప్రధానిగా నియమించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది. ఇదే అద్భుతమైన సమయంగా భారతదేశానికి లభించింది. ఈ సమయంలోనే 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీల్ని పాకిస్తాన్కి అప్పగించి దానికి బదులుగా పాకిస్తాన్ నుంచి పీఓకేని వెనక్కి తీసుకురావాలని అప్పటి సైన్యాధికారులు ఇందిరాగాంధీకి సలహా ఇచ్చారు. అయితే ఇందిరాగాంధీని ఈ సైనికాధికారులు ఒప్పించలేకపోయారు. ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందంలో భాగంగా 93,000 మంది పాక్ సైనికుల్ని పాకిస్తాన్కి అప్పగించి దానికి బదులుగా షేక్ రెహమాన్ని పాకిస్తాన్ జైలు నుంచి తీసుకువచ్చింది. ఈ రకంగా ఇందిరాగాంధీ ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. అదే రోజున పాక్ సైనికులకు బదులుగా పీఓకేని, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కు ఇందిరాగాంధీ తీసుకున్నట్లయితే ఈరోజు పీఓకే భారతదేశ అంతర్భాగంగా ఉండేది. అయితే ఇటువంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ మిస్ అయింది. ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో, బంగ్లాదేశ్ విభజనలో 3,000 మంది భారత సైనికులు తమ ప్రాణాలని కోల్పోయారు. ఆర్థికంగా భారతదేశానికి ఎంతో ఖర్చు మిగిలింది. అయినా ఇందిరాగాంధీ అనాలోచిత నిర్ణయం వల్ల పీఓకేని వెనక్కు తీసుకొచ్చే అవకాశాన్ని ఇండియా మిస్ అయింది. ఈ రకంగా
ఇందిరాగాంధీ ఈ 1971 వార్ వల్ల, బంగ్లాదేశ్ విభజన వల్ల అద్భుత అవకాశాన్ని కోల్పోయి భారతదేశానికి ఆర్థికంగా కష్టాల్ని, నష్టాల్ని మిగిల్చింది. ఈ రకంగా యుద్ధంలో ఓడిపోవడంతో పాకిస్తాన్ ఇండియాతో డైరెక్ట్గా యుద్ధం చేసే శక్తి లేక భారతదేశం మీద సీమాంతర తీవ్రవాదానికి తెరలేపింది. అంటే ఈ యుద్ధం, బంగ్లాదేశ్ విభజన సీమాంతర ఉగ్రవాదానికి కారణమైంది. ఆనాటి నుండి మొదలైన సీమాంతర ఉగ్రవాదం ఈరోజు పెహల్గాం ఇన్సిడెంట్ వరకు పాకిస్తాన్ ఈ రకంగా ఉగ్రవాద చర్యల్ని భారతదేశం మీద పురిగొల్పుతూనే ఉంది. దీనికి మెయిన్ కారణం 1971లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విభజించి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే. ఈ రకంగా ఈ యుద్ధం వల్ల భారతదేశం తీవ్రవాదాన్ని, ఆర్థిక నష్టాల్ని కొని తెచ్చుకుంది. పైపెచ్చు కాశ్మీర్ని, పీఓకేని వెనక్కి తెచ్చుకునే అద్భుత అవకాశాన్ని మిస్ అయింది. తర్వాతి కాలంలోనైనా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడ్డాయా అంటే లేదని చెప్పాలి. షేక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని అయిన తర్వాత కొంతకాలం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బాగున్నాయి. తర్వాత షేక్ రహమాన్ ప్రభుత్వం పడిపోవడము, బంగ్లాదేశ్ మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తరువాతి కాలంలో షేక్ హసీనా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు తిరిగి కొంతవరకు మెరుగుపడ్డాయి. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్ హసీనా, భారత ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. భారతదేశం బంగ్లాదేశ్ తన వాణిజ్యానికి చేసుకోవడానికి వీలుగా భారత భూభాగాన్ని ఇన్లాండ్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చింది. దీని ద్వారా బంగ్లాదేశ్లోని టెక్స్టైల్స్ వ్యాపారం భారత భూభాగాన్ని వాడుకోవడం, భారతదేశంలోని కోల్కతా ఎయిర్పోర్ట్ని ఉపయోగించుకుని విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి బంగ్లాదేశ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. భారతదేశం కూడా బంగ్లాదేశ్లో అనేక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో భారత్ బంగ్లాదేశ్లు కలిసి నడవడం జరిగింది. ఈ రకంగా హసీనా ప్రభుత్వం కాలంలో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది కొద్ది కాలమే నిలిచింది. తిరిగి 2024లో హసీనా ప్రభుత్వం వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఏర్పడడం, యువత బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎదిరించి హసీనా ప్రభుత్వాన్ని రిజైన్ చేసేలా ఉద్యమించడంతో హసీనా ప్రభుత్వం 2024లో రిజైన్ చేసి హసీనా భారత దేశానికి శరణార్థులా పారిపోవడం జరిగింది. దీంతో అక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంటర్మ్ ప్రభుత్వంగా. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో భారతదేశస్తుల్ని, అలాగే బంగ్లాదేశ్లో ఉండే హిందూ మైనారిటీల మీద దాడులు చేయడం, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇలాంటి అనేక సంఘటనలు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకంగా ఏర్పడ్డాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా మారిపోయింది. హసీనాని వెనక్కి రప్పించాలని, వెంటనే హసీనాని బంగ్లాదేశ్కి పంపించాలంటూ ఇండియాని డిమాండ్ చేయడం యూనస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే భారతదేశం ఆ నిర్ణయానికి స్పందించకుండా ఉండడంతో యూనస్ ప్రభుత్వం భారతదేశ వ్యతిరేకంగా చైనాతో కలిసి ఈస్టర్న్ స్టేట్స్ని భారతదేశం నుంచి విడగొట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే ఎందుకో చైనా ఈ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలోని అనేక మంది నాయకులు, అలాగే మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్ని సందర్శించడం, బంగ్లాదేశ్తో స్నేహంగా ఉండడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలోనే అమెరికా నుండి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ, ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్కి ఈసారి యుద్ధం వస్తే తూర్పు వైపు నుంచి భారతదేశాన్ని మేము ఎదుర్కొంటాం అని ప్రకటించారు. అంటే దీని అర్థం ఫ్యూచర్లో పాకిస్తాన్ ఇండియాల యుద్ధంలో బంగ్లాదేశ్ కూడా చేరుతుందని అర్థం వచ్చేలా వాళ్ళు ప్రకటన చేశారు. ఈ రకంగా ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్లు రెండు శత్రు దేశాలుగా మిగిలిపోయాయి. ఏ భారత్ సహకారంతో 1971లో ప్రత్యేక దేశంగా ఏర్పడిందో అటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా మారి పాకిస్తాన్తో స్నేహాన్ని మొదలుపెట్టింది. ఈ రకంగా ఇందిరాగాంధీ 1971లో చేసిన ఒక గొప్ప ఘనకార్యం బంగ్లాదేశ్ను విభజించడం, పాకిస్తాన్తో యుద్ధం చేయడం, ఇవన్నీ నిష్ప్రయోజనంగా ఎటువంటి
ఉపయోగం లేకుండా మారిపోయింది.